సో అందుకోసమే ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ 52 నెంబర్ వస్తే మీకు వైరాగ్యం జరుగుతుంది, విడాకులు జరుగుతుంది. నాకు జరిగింది, నా లైఫ్లో అలాంటి అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు అంటాయి ఇక నేను నెగిటివ్ అలా అద్భుతం జరిగింది. విడాకులు అద్భుతం, మీకు అద్భుతం జరగన్నా జరుగుతుంది. మరి అట్లాంటి మొబైల్ నెంబర్ ఉంటాయి. తర్వాత 53 నెంబర్ వచ్చింది అనుకోండి, అది 8 శని నెంబర్. 54 నెంబర్ అది మంచిది కాదు, శని నెంబరే. 48 నెంబర్ వచ్చిన అది మంచిది కాదు, నెగిటివ్ నెంబరే. ఇక 54 వచ్చిందనుకో కోర్టు కేసులు, హాస్పిటల్ కేసులు, చాలా ప్రమాదం జరుగుతుంది. ఇక 20, 29, 38, 45 నెంబర్ వస్తే అప్ అండ్ డౌన్ జరుగుతుంది లైఫ్ అంతా, ఆర్థికంగా ఇబ్బంది అవుతాయి. సో ఈ విధంగా మీ మొబైల్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్రొఫెషన్ అనుగుణంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటేనే మీరు మీ జీవితంలో ముందుకెళ్తారు. నేను మారా అంటే మారకు, నాకేమవసరం? నీ జీవితం నీకు అవసరం కదా, నాకేమవసరం? ఒకవేళ ఈ వీడియో చూసి నీ జీవితంలో లక్కీ నెంబర్ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్గా, నేను మారను, నేను ఇట్టనే ఉంటా, అట్లనే ఉండు. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ లేవు. నువ్వు అన్నది కరెక్ట్, మస్త్ క్వశ్చన్ వేసినావు నువ్వు. 50 సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ లేవు కదా, మరి ల్యాండ్ నెంబర్లు అంత పెద్దగా ఉపయోగించడం కదా, ఇప్పుడు మాత్రం మొబైల్ మనతోటే ఉంటున్నాయి కదా అని నువ్వే చెప్తావు ఆన్సర్. అవును, 50 సంవత్సరాల క్రితము మొబైల్ నంబర్ లేవు, నిజం, నిప్పు లాంటి నిజం. 50 సంవత్సరాల క్రితము గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, జీమెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, స్నాప్చాట్ లేదు, టిక్ టాక్ లేదు, టకటక లేదు, బాధలు లేదు.